క్రితం యేసుప్రభు వారు బ్రతికున్న దినాలలో ఆయన చెప్పారు. ఆయనకి తెలీదా నేను ఈ మాట చెప్పిన తర్వాత కొంతమంది 2026 సంవత్సరాన్ని కూడా చూస్తారని తెలుసా తెలీదా? తెలుసు. ఇంకా టైం ఉందిలే, ఇంకా మనుషులు పుడతారు, పెరుగుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, వ్యాపారాలు చేస్తారు, పిల్లల్ని కంటారు అని చెప్పలా. ఎందుకు చెప్పలేదు? ఇంకా టైం ఉందని ఎందుకు చెప్పలేదు యేసుప్రభు వారు? సరే, బయట వాళ్ళంటే యేసుప్రభు వారి మాటలు, బయట సంగతులు కొంతమంది గిట్టని వారు రకరకాల పేద అర్థాలు తీసుకుంటారు. యేసుప్రభు వారు నమ్మిన మనం చాలా జాగ్రత్తగా ఆయన మాటలు ఆలోచించి చాలా సిద్ధపడాలి. ఎందుకు చెప్పలేదు ఆయన? ఏమైనా మనసులు తక్కిందా? ఎందుకు చెప్పలేదు? మళ్ళా చెప్తున్నాను, తుఫాను రాకముందే తుఫాను వచ్చిందని ప్రభుత్వం వారు హెచ్చరిస్తారు. ఎందుకు? అంతే, జాగ్రత్త పడతారని. ఇప్పుడు మన ఊర్లో నేను ఇక్కడికి రాకముందు చివరి ఇల్లు నాదే, అక్కడ ఉన్నాము. అప్పుడు నా దగ్గర 70 కూళ్ళు, 70 150 కూళ్ళు దాకా పెంచా. ఎలా బాగుందని అనుకోని రీతిగా రాత్రి తుఫాన్ వచ్చింది. అది మోకాళ్ళలోతు, గిలకల్లోతు, మోకాళ్ళలోతు పోయి నడుము పై లోతు వచ్చేసేసింది. అప్పుడు మన ఊర్లో కూడా అనౌన్స్మెంట్ చేయించారు, ఆ కాలనీలో ఉన్నవాళ్ళు మొత్తం ఖాళీ చేసి ఈ దగ్గరికి రావాలని. ఒక కుటుంబం రాలా. అవి వస్తాయి కింద నుంచి, అవి వెళ్ళిపోతాయని చెప్పి పైడావాయికి దూచున్నారు. నిజం. అవేం చేసినాయి? కింద కిటికీలు దాటి స్లాబ్ కంటిన్యూ.